తాంత్రిక పూజారి అడవిలో మంత్రాలు చదువుతున్న సమయంలో వాళ్ళిద్దరూ శారీరకంగా కలిశారు. ఒక బాటిల్లో నుంచి లేహ్యాన్ని తీసుకుని వాళ్ళ శరీరాల మీద పోశాడు ఈ యొక్క తాంత్రిక పూజారి. కాసేపటికి వాళ్ళిద్దరూ గట్టిగా అతుక్కున్నారు. వాళ్ళ మీద పోసింది లేహ్యం కాదు, అది ఫెవికిక్. పథకము ప్రకారము 50 ఫెవికిక్ ప్యాకెట్స్ని తీసుకుని వాటిని ఒక బాటిల్లో నింపాడు. నింపిన ఆ ఫెవికిక్ని వాళ్ళ శరీరాల మీద పోశాడు ఈ తాంత్రిక పూజారి. తరువాత వాడిద్దరిని కొడుతూ చిత్రవద చేస్తూ రాహుల్ యొక్క మర్మాంగాన్ని శరీరం నుంచి వేరు చేశాడు. సోను కుమార్ ప్రైవేట్ పాటను కోసాడు. వాళ్ళిద్దరూ చనిపోయారు. తర్వాత పోలీసులు వారి యొక్క కాల్ రికార్డ్స్ మరియు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయడంతో ఈ యొక్క తాంత్రిక పూజారి యొక్క క్రైమ్ అనేది బయటపడింది. కొంతమంది పెయిడ్ బ్యాచ్ ఉంటారు, వాళ్ళు ఎందుకున్నా ఏమో మరి ఈ న్యూస్ని స్ప్రెడ్ చేయలేదు. ఈ భవేష్ లాంటి తాంత్రిక పూజారులు ఇంకా సమాజంలో చాలా మంది ఉన్నారు. మీరు నగ్నంగా ఉండండి, మేము పూజ చేస్తాము అంటే ప్రజలు వీళ్ళని అసలు ఎలా నమ్ముతున్నారు?